అనగననగ రాగమతిశైలు చుండును తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూర్పు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము మరి కరెక్టేనో కాదో కానీ ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని, ఈ పద్యం యొక్క భావాన్ని అర్థం చేసుకుంటే ప్రస్తుత కాలంలో బిజినెస్ మ్యాన్లు మన చేత కొనిపించడానికి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ను ఈ యొక్క పద్యం యొక్క తాత్పర్యాన్ని, ఈ పద్యం యొక్క భావాన్ని వాళ్ళు తెలుసుకున్నట్టుగా నాకు అర్థమైంది. ఎందుకొరకంటే ప్రస్తుతము ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంది. మనం ఒక సీరియల్ కానీ, ఒక సినిమా కానీ, మనం ఫోన్లో రీల్స్ కానీ, ఇంకా ఏదైనా సమాచారం చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తూనే ఉంటాయి. వచ్చిన యాడ్సే వస్తూ ఉంటుంది. మనము చూసి ఆ యాడ్స్ యొక్క ఆకర్షణీయతను, ఆ యాడ్స్లో వాడే పదాలను చూసి విని దానికి ఆకర్షితులమై మనము వాడు ఏదైతే ప్రొడక్ట్ను మన చేత కొనిపించాలనుకుంటున్నాడో ఆ ప్రొడక్ట్ను మన చేత కొనిపిస్తాడు. ఈ పద్యం యొక్క భావాన్ని, ఈ పద్యం యొక్క అర్థాన్ని ఈ బిజినెస్ మ్యాన్లు, ఈ వ్యాపారవేత్తలు అర్థం చేసుకొని దాని యొక్క భావానికి తగ్గట్టుగా మనల్ని మోటివేట్ చేయడానికి, మన చేత వాళ్ళ ప్రొడక్ట్ను కొనిపించడానికి ఈ పద్యంలోని భావాన్ని వాడుతున్నట్టుగా నాకు అర్థమైంది. మనము 10 సార్లు ఒక సినిమా చూసినామనుకో, అందులో 10 సార్లు అదే యాడ్ వస్తూ ఉంటుంది. దానికి ఆకర్షితులమై వాడు ఏదైతే యాడ్ ఇచ్చిండో ఆ ప్రోడక్ట్ను ఖచ్చితంగా కొంటాం. గట్ల ఈ పద్యాన్ని నేను చదివినప్పుడు, విన్నప్పుడు, దాని యొక్క భావాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ టీవీలో వచ్చే, ఈ సెల్ ఫోన్లలో వచ్చే యాడ్స్ చూసినప్పుడు నాకు అర్థమైన విషయము గది. గట్లున్నది నేటి వ్యాపారవేత్తల యొక్క బిజినెస్ ట్రిక్. మరి నాకైతే గట్లా అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి తెలియజేయండి.